శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలకు నిరసనగా టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. రమణ దీక్షితులు తన వ్యాఖ్యలతో ఆలయ ప్రతిష్టను మంటగలపడమే కాక కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ టీటీడీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 22 సంవత్సరాల పాటు ప్రధాన అర్చక హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఆరోపణలు చేయడం దారుణమని వాపోయిన ఉద్యోగులు రమణ దీక్షితులు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. बालाजी सिंह सर गेट రమణ దీక్షితులు వైఖరికి నిరసనగా టీటీడీ ఉద్యోగులు ఆందోళనపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జితేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. జితేందర్, గత 10 రోజులుగా కూడా శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న వివాదాలపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. దాదాపు 10,000 మంది టీటీడీ శాశ్వత ఉద్యోగులతో పాటు 15,000 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు వీరికి మద్దతుగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అలాగే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న వివాదాలపై తీవ్ర నిరసన వ్యక్తపరుస్తూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా నిరసన దినాలని వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే తీర్మానించారు. అందులో భాగంగా నేటి నుంచి కూడా శ్రీవారి ఆలయంలో విధులకు హాజరవుతున్నటువంటి ఉద్యోగులతో పాటు లోపల సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నల్ల బ్యాడ్జీల్ని ధరించి ఆలయంలో విధులకు హాజరవుతున్నారు. గత టీటీడీ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కూడా ఇలాంటి పరిణామం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 10 రోజులకు కూడా శ్రీవారి ఆలయ కేంద్రంగా ఓ పక్క రమణ దీక్షితులతో పాటు ఇతరులు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఊహాజనితమని ఇప్పటికే టీటీడీ ఈఓతో పాటు ఇతర అధికారులు కూడా ప్రకటించి అలాగే ప్రభుత్వం కూడా అక్కడ ఏమీ జరగటం లేదు, ఏమీ జరగని దానికి ఎంక్వైరీలతో పాటు ఇతరత్ర విచారణ కూడా వేస్ట్ అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఏదైతే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పాలని కూడా ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. మొత్తం టీటీడీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రమణ దీక్షితుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తుండటంతో పాటు ఆయన వైఖరి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే తీర్మానించారు. స్వామివారి దయతో బతుకుతున్నటువంటి మాకు, భక్తులు సమర్పించే కానుకలతో జీతాలు తీసుకున్నటువంటి మాకు ఇలా మా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు అర్థం పర్థం లేని ఆరోపణలు పదే గుప్పించడం చాలా దారుణమని 22 ఏళ్లుగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగి స్వామివారి కైకర్యాలు నిర్వహించినటువంటి రమణ దీక్షలు ఇన్ని రోజులు గుర్తురాంది ఈ రోజే గుర్తొచ్చిందా అని చెప్పి కూడా వారు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం టీటీడీ ఆగమ సలహాదారు కూడా కొనసాగుతున్నటువంటి రమణ దీక్షితులు ఆలయంలో జరగని వాటి కూడా జరిగినట్టు చూపిస్తూ శ్రీవారి ఆలయ పోర్టులో కెమెరాలు తీసుకోకపోకుండా ఉన్న నిషేధం ఉన్నప్పుడు కూడా ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోర్టులో కెమెరాలు తీసుకొని పోయి చిత్రాలను చిత్రీకరించి ఇతనే ఆలయ ప్రతిష్ట భంగం కలిగిస్తున్నాడని చెప్పి కూడా ఉద్యోగులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే గత కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలను అయితే టీటీడీ ఉద్యోగులు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మొదటి దశలో వారి కార్యాచరణలో మొదటి దశగా ముందుగా 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పి ఈ రోజు మొత్తం టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగులతో దాదాపు 25,000 మంది కూడా మొత్తం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించే విధులకు హాజరవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆలయంలో విధులకు హాజరయ్యేటటువంటి సిబ్బంది కూడా అలాగే మంగళ వాయిద్యకారులతో పాటు అర్చకులు డాలర్ శేషాద్రి ఇటువంటి వాళ్ళు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించే ఈ రోజు ఆలయంలో విధులకు హాజరయ్యారు. ఇలాగే గానీ ఆరోపణలు చేస్తూ ఆలయ ప్రతిష్ట భంగం కలిగేలా ప్రవర్తిస్తే మాత్రం తీవ్ర రూపంలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రూప రైట్ జితేందర్, అయితే రమణ దీక్షితులు ఎక్కడున్నారు ప్రస్తుతం? సమాచారం ఉందా దీనికి సంబంధించి? రమణ దీక్షితులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన నిన్న ఏదైతే బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉన్నాడో సుబ్రహ్మణ్యం స్వామిని కూడా కలిసినటువంటి పరిస్థితి. ఆ సుబ్రహ్మణ్యం స్వామితో కలిసి రమణ దీక్షితులు కోర్టును కూడా ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సెలవుల కారణంగా ఆయన పిటిషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి. తనకు అన్యాయం జరిగింది, టీటీడీకి వయో పరిమితి అమలు చేసేటటువంటి అవకాశం లేనందున తిరిగి తనను విధుల్లో తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రమణ దీక్షితులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామిని కలిసి
ఆయన దగ్గర నుంచి కూడా ఆశీస్సులు పొందినటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్య స్వామి కూడా రమణ దీక్షితులకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా సపరేట్ గా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడా ఇప్పటికీ ప్రకటించారు. అలాగే తిరుమలలో జరుగుతున్నటువంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ కోరాలని చెప్పి కూడా ఇప్పటికే సుబ్రహ్మణ్య ప్రకటించినటువంటి పరిస్థితి. మరోపక్క రమణ దీక్షితులు అక్కడే బీజేపీ ఉన్నత ఏదైతే అధిష్టాన నేతలు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి వాళ్ళ దగ్గర కూడా ఆశీస్సులు పొంది వాళ్ళ మద్దతు కూడా తీసుకొని దీన్ని ఇంకా కూడా ఇప్పటికి ఈ వివాదాన్ని ఎంతటితో వదలకుండా దీన్ని పెద్ద చేయాలని చెప్పి కూడా రమణ దీక్షితులు చేస్తున్నటువంటి ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే కూడా రమణ దీక్షితులు ఢిల్లీలోనే ఉండి ఆయన తనకు మద్దతు కూడబెట్టేందుకు బీజేపీ నేతలతో పాటు ఇతరత్ర నేతలను కూడా కలుస్తూ అలాగే అర్చక సంఘానికి సంబంధించినటువంటి నేతలను కలుస్తూ వాళ్ళకు కూడా మద్దతు పొందేందుకు కూడా రమణ దీక్షితులు ప్రయత్నిస్తున్న పరిస్థితుంది. రూప థ్యాంక్ యూ జితేందర్. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టీటీడీ అధికార యంత్రాంగం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. భక్తుల మనోభావాలను కాపాడే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలను తిప్పికొట్టడానికి చారిత్రక ఆధారాలు పత్రాలను సిద్ధం చేసింది. మరోవైపు రమణ దీక్షితులు కూడా సుప్రీంలో పిటిషన్లు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయని, స్వామివారి ఆభరణాలు మాయమయ్యాయని జరుగుతున్న ప్రచారంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది టీటీడీ. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలన్నీ అభూత కల్పనలు, అవాస్తవాలని వాదిస్తోంది. అధికారుల ఒత్తిడితో స్వామికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, ప్రసాదాల తయారీ పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, స్వామి ఆభరణాల్లో వజ్రం మాయమైందని, స్వామికి నైవేద్యాలు పెట్టకుండా పస్తులు ఉంచారని ఆయన చేసిన ఆరోపణలను ఇప్పటికే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఖండించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే కైంకర్యాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ఆలయ పెదజీయర్ శఠగోప రామానుజ స్వామి తెలిపారు. మిరాసి రద్దయినప్పటి నుంచి తాము శ్రీవారికి ప్రసాదాలను తయారు చేస్తున్నామని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని ప్రసాదాల తయారీ పోటు కార్మికులు తెలిపారు. రమణ దీక్షితుల అంగీకారంతోనే ఆలయ ప్రాంగణంలోనే వేరే పోటులో ప్రసాదాలు తయారు చేశామని, స్వామిని పస్తులు ఉంచామన్నది అబద్దమని, పోటులో తవ్వకాలు అవాస్తవమని, రమణ దీక్షితుల అంగీకారంతోనే అక్కడ మరమ్మతులు చేపట్టారని స్పష్టం చేశారు. స్వామివారి ఆభరణాల జాబితాలో వజ్రమే లేదని, లేని వజ్రాన్ని ఎలా తీసుకురావాలని ఈవో నిలదీశారు. టీటీడీని స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం కుట్ర పన్నిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాజాగా రమణ దీక్షితులు తీరుకు నిరసనగా టీటీడీ ఉద్యోగ సంఘాలు సంఘటితమవుతున్నాయి. ఈవో అంగీకారం తెలిపితే నల్ల బ్యాడ్జ్లతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు చర్చించాయి. టీటీడీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం కూడా రమణ దీక్షితుల ఆరోపణలను ఖండించింది. ఇంకోవైపు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసి భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరిస్తున్న రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వం టీటీడీలపై దుష్ప్రచారం చేస్తున్న ఓ జాతీయ ఆంగ్ల ఛానల్పై క్రిమినల్ కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి అనుమతిచ్చింది. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిపై న్యాయ పోరాటం చేసే దిశగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు తెలిసిందే. ఆ ప్రకారమే సీనియర్ న్యాయవాదులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకునే దిశగా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టీటీడీ పాలక మండలి తనపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తానే సుప్రీంకోర్టుకు వెళ్లాలని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు భావిస్తున్నారు. 2 పిటిషన్లు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో సమావేశమైన ఆయన తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామిని కలిసి మంతనాలు జరిపారు. తనను అత్యవసరంగా పదవి విరమణ చేయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని, ఒక పిటిషన్ దాఖలు చేయాలని రమణ దీక్షితులు నిర్ణయించినట్లు తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులున్న నేపథ్యంలో సెలవులు పూర్తయ్యాక టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆభరణాలు కొన్ని కనిపించడం లేదని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని, మరో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.